అయితే రాసుకో 10 మూరల మల్లెపూలు, కేజీ స్వీట్, అర డజన్ అగరబత్తీలు. రాసుకో. ఇంకా లీటర్ గేదె పాలు. సరే సరే గాని వాటితో పాటు అరటి పళ్ళు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్ని తీసుకురా. ఎందుకండి? మిషన్ కి పూజ చేయాలి కదే. నేను ఇంకా ఏదో అనుకున్నాను లేండి. ఏమేనుంటే నేను సక్సెస్ అయ్యేగా అది. మీరు అవ్వరండి. అసలు ఏం కావాలి? నీ మొగుడు పెద్ద సైంటిస్టే. ఏంటి? నేను నీళ్లు పోస్తున్నానని ప్రపంచానికి తెలియాలి. అయితే ఎలా రా? ఇదేంటో తెలుసా? మైకు. ఇందులో గట్టిగా చెప్పు, ప్రపంచానికి తెలుస్తుంది. ఏమే టీ తీసుకురా. ఇదిగోండి ట్రీ. అబ్బా వదిన చేతులు కందిపోకూడదని పని మనిషిని పెట్టావా అన్న? మై వైఫై హస్బెండ్ హాబీ. వదినా. ఏంటి ఇదా? నాకేమన్నా అంతకు మించి. మరి ఇదేంటి? అంతకు మించలేదాలాగుంది. నాన్న చెప్పినా అన్న ఏంటి పిలిచావు? పెళ్లి. మరి అమ్మాయిని పిలిపించి లేట్ చేస్తావే? అమ్మాయి అందమైన కుందనాల కొమ్మరా. ఏమండి పెళ్ళైంది కదా, మరి ఆవు పాలు తెమ్మంటారా గేదె పాలు తెమ్మంటారా? వెళ్ళి పంది పాలు తీసుకురావే. రండి మరి. సరే సరే నా లవర్ ఎక్కడ? వస్తుందన్నా. చూపే బంగారం మాయనే, శివల్లి నవ్వే నవరత్న మాయనే. వాకింగ్ స్టైల్ ఎట్టా ఉంది? పుష్పాలు అల్లు అర్జున్ లెక్క ఉందన్నా. చూస్తుందన్నా. నవ్వుతుందా? జడ్జిలు నవ్వుపోయిన అది మాత్రం సిగ్గు లేకుండా అవుతుందన్నా. ఒకసారి చూసి వస్తా. అట్లా కాదు, పుష్ప అంటే ఎట్టా పోవాలరా? తగ్గేదేలే. అలా వద్దులే, నా ఫ్యాన్స్ కొట్టేటట్టున్నారా? లేదు పాలు ట్రై చేద్దాం. వెళ్ళు. అదేంద్ర అట్టా ఉంది? నాకేం తెలుసు అన్నా, ఈ జన్మలో నువ్వు కూడా వదలలేదా? నువ్వు ఇక్కడ ఉన్నావు. జూబీ సరకదిమ్మంటే చిల్లర వేయలేదు. ఇదిగో అదంతా కాదు కానీ మన పిల్లకాయలకి తినడానికి ఏమైనా పట్టుకురాపో. నాకు 4 పిల్లకాయలు ఉన్నారా? నువ్వే కానీ ఉంటావు, నాకేం తెలుసు. నన్ను అడిగి అన్నా పెట్టి. భాస్కర్ ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ తగ్గేదేలే. కాదు, భాస్కర్ అంటే ఫైర్ అనుకున్నారా? ఫ్లవర్ పీకేదేలే. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం రా. నా కాబోయే వైఫ్ అంటే ఇక నుంచి నేను అమ్మగారు అని పిలవాలి. అవసరం చేస్తాడు గానీ అమ్మగారు అని మాత్రం పిలవడు. వాళ్ళు రాళ్ళు అయినా నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? పెద్దయ్య గారు ఆపండి. కోమాలోంచి బయటకు వచ్చారు. కోమాలోంచి బయటికి లేచింది ఆయన. బిడ్డ ఇది నా అడ్డ. నా పేరు పుష్ప మేడం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా? అది అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ అడుగుతావా ఫ్లవరా? డాడీ నీకు ఒక మ్యాటర్ చెప్పాలి. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా. నీకు చెప్పకుండా చేసినందుకు బాధపడుతున్నావా? నిన్నెవడో ప్రేమిస్తున్నా అని భయం వేసింది నాకు. వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళు కోటీశ్వరులు. సరే ఇంతకు నా పనుడు. అరే పనుడా బాబు గారు ఎక్కడికి వెళ్ళావరా? వైన్ షాప్ పోయినా మంది తీసుకురా. నేను మందు తెమ్మని చెప్పలేదు కదరా? మీ కూతురు తెమ్మన్నది. నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్నగారు. ఈ పెళ్లి జరగదు. ఎందుకు నాన్న? నాకు 2 కవల పిల్లలు, నేను చేసుకోబోయే కోడలు కూడా కవల పిల్లలు కావాలని చచ్చేటప్పుడు మా భార్య మాటిచ్చిందిరా. అమ్మో, ఇప్పుడు కనుక నేను కవల పిల్ల కాదని తెలిస్తే నా రాము నాకు దూరం అవుతాడు. నేను ఇప్పుడు అర్జెంట్ గా కవర్ చేయాలి. అంకుల్ గారు మేము కూడా కవల పిల్లలమే అండి. నేను నిన్ను గంటకే నానా కష్టాలు పడ్డా, మళ్ళీ నువ్వు కవల పిల్ల అంటే నేను ఆడదేవాలి ఇప్పుడు. అంటే ఇష్టం, బట్ దూరం కడవ నాకు ఇష్టం లేదు. ఒక ఐడియా చెప్తాగండి. ఈ స్పెట్స్ ఇవ్వండి. ఎవరమ్మా నువ్వు? హాస్పిటల్ తీసుకెళ్తా. నా జిమిడి కోసం వాళ్ళ చెల్లెని మోసం చేస్తున్నా. క్షమించు జిమిడి. నా రాము కోసం వాళ్ళ అన్నను మోసం చేస్తున్నా. క్షమించు రాము. క్షమించండి అమ్మా. ఎందుకైనా మంచిది వాళ్ళ చెల్లెకి నిజం చెప్పేస్తా. ఎందుకన్నా మంచిది వాళ్ళ తమ్మునికి నిజం చెప్పేస్తా. ఒకసారి మీ అక్కని పిలుస్తారండి? ఒకసారి మీ అన్నని పిలుస్తారండి? ఫస్ట్ మీ అక్కని పిలవండి. సరే జిమిడి నువ్వు వచ్చావంటే ఒకసారి మీ చెల్లెని పిలువు. మీ తమ్ముని పిలువురా. మరి అంత ఎర్రిపప్పల్లా కనిపిస్తున్నావా? మా నాన్న మళ్ళీ కోమలకి వెళ్తాడని నేను ఇద్దరు డబుల్ యాక్షన్ చేశాను. నువ్వెక్కడ దూరం అవుతావని నేను డబుల్ యాక్షన్ చేశాను తెలుసా? అంటే నువ్వు అచ్చ నాలాగే చేసావు అన్నమాట. నీలాగా అని చెప్పకు, నాకున్న ఇమేజ్ పోద్ది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా,
పండగ పూట మీకోసం 10 రూపాయల మల్లెపూలు తీసుకొచ్చాను, అస్సలు వేస్ట్ చెయ్యొద్దమ్మా. త్వరగా ఇచ్చేయి. ఎందుకండి? పక్క వీధికి వెళ్ళి 25 రూపాయలు అమ్ముకొని వస్తా. 15 రూపాయలు లాభం. 15 రూపాయలు లాభం, మీ వల్ల 1 రూపాయి కూడా లాభం లేదు. చిచ్చి, పండగ రోజు ఏంటి పాచిమోహాలు? పండగ రోజు పక్కనే ఉంది పాచిమోహం, మమ్మల్ని అంటావేంటి? నా పిల్లని అంటావేంట్రా? ఆడవాళ్ళ గుట్టుకుంటే మగవాళ్ళు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు బేసిక్ గా సంక్రాంతి కదండి, పందాల దగ్గరికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారని ఇటుకే పందెం పెట్టాం. చూడు అట్ట కొట్టుకుంటున్నావు. మారుతి గారు వచ్చాక ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నావే? ఆవిడ సరే, నువ్వు చేస్తున్నావు కదా లుంగి ఎత్తేసి. నీళ్ళెవరో శ్రీవల్ల వస్తాండది. శ్రీవల్ల రమ్మని చెప్పుద్దా? కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. నవిలి ఊసేసిన కిల్లీలో ఉంది శ్రీవల్లిదే. చూస్తుండదా? ఇది కూడా నేను చూడట్లేదు మచ్చా. నీకు ఈ రోజు మొత్తం భలే హ్యాపీగా ఉండదు కదరా? 5,000 రూపాయల పూజ చేసిండా, పోయి ఆ బిడ్డకి మూతి మీద ముద్దు పెడతావా? 5,000 కాదు కానీ ఒక 5 లక్షలు ఇస్తా, ముందు ఆ మూతికి సర్జరీ చేయించరా. వచ్చినానా? నేను చూడట్లేదని ఓ పులిపెక్కి పోతాన్నమాట కదా. పులిపెక్కి పోతాండానా? అవును, నేను పులిపెక్కి పోతున్నాను, నువ్వేమో రోజు రోజుకి నలుపెక్కి పోతాండావు. అది కాదు, నా అందం దక్కాలంటే అయినా రాసి ఉండాలి. నువ్వు అందంగా ఉండాలంటే ముందు మొహానికి ఏదన్నా రాసి ఉండాలి. నువ్వు అది కదా చూసుకోవాలి. నన్నే అంత మాట అంటావా? యు జిమ్డి. ఇంకోసారి జిమ్మిడి అన్నావంటే ఆ జిమ్మిని పిలిచి దాని మీద ఎక్కించి పైకి పంపిస్తాను. నువ్వు ఎల్లేదారి సుత్తా ఉంటే ఎరేయండి నట్టుందిరా సామే, నా సామే, నా సామే, రర సామే, బంగారు సామే, మీసల సామే, రోషల సామే. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, అద్దంలో ఏం చూస్తున్నావే? దేవుడు చేసిన అద్భుతానండి. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలా? ఇది మ్యూజియం లో స్కెల్టన్ ని చూసి ఒక అతను పడిపోయాడంట. అవునా? మూర్చొచ్చా? మరి నువ్వు ఎన్నిసార్లు పడాలి రోజుకి? కలవడ 2 years నుంచి స్కెల్టన్ తోనే కాపురం చేస్తున్నా. నా కోడలు చూసారు ఎంత అందంగా ఉందో. అయ్యో, ఐ కాంట్ బిలీవ్ రా. అమ్మా అయ్యగారు. అయ్యా కాదమ్మా, మావయ్య. మావయ్య, మావయ్య, నేను మీ కోడలి కాదు. అది అప్పుడు, ఇప్పుడు నేను అలా అంటలేను. నువ్వు నా కోడవే అమ్మా. ఏంట్రా బాబు? ఎంత కాలమైంది బాబు నిన్ను చూసి. కోడలు ఎంత అందంగా ఉందిరా. ఇది కోడలు కాదు నాన్న. ఆ మాట అన్నతో నీకు ఎన్నిసార్లు చెప్పాను, నా కోడలే బాబు. ఏమైందండి? ఏమండి, మరి జీతం? జీతం ఎందుకు? ఇంత పెద్ద ఇల్లే మనది. ఇప్పుడు మన ఇద్దరమే కామెడీ అంటే కష్టం మరి.